గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, మొన్నటి దాకా ఆ, మొన్న 13వ తారీఖు దాకా నాయకులందరూ కూడా ఎలక్షన్లో వీర విహారం చేశారు. పాపం ఎండల్లో అవును. తిరిగారు, ప్రజల్ని బతిమాలుకున్నారు, డబ్బులు పంచుకున్నారు, నానా రకాలు చేశారు. ఎలక్షన్లు కట్ చేస్తే ఆంధ్రాలో ఒక్క నాయకుడు కనపట్లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారేమో లండన్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోయారు. అలాగే చంద్రబాబు గారు అమెరికా వెళ్ళిపోయారు. సో ఇవన్నీ చూసుకుంటా ఉంటుంటే ఓకే, ఈ నాయకులందరూ అఫీషియల్గా వెళ్ళారు, బాగానే ఉంది. కానీ కొంతమంది నాయకులు ఉన్నారనమాట. ఇప్పుడు వల్లభనేని వంశీ గారు, మనకి ఉమ్. వినిపిస్తుంది రోమరే, ఇది గాసిప్పే, మనకు మనకు తెలియదు నిజమేంతో. ఆయన ఏంటంటే అమెరికాకి గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుంటున్నారు, ఇంకా అమెరికా చెక్కేస్తారు అని ఒక టాక్ నడుస్తూ ఉంది. అలాగే మన పెద్దిరెడ్డి గారు, పెద్దిరెడ్డి గారేమో ఆయన బేసిక్గా ఈ కుంభకోణాలు ఇవన్నీ కూడా బాగా చేస్తున్నారు కాబట్టి, అలాగే ఆయన కన్స్ట్రక్షన్ లో కూడా చాలా ఉన్నారు కాబట్టి మైనింగ్ లో ఈ ట్రక్కులతో సహా ట్రక్కులు అన్ని తరలించుకొని సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోతున్నారు అంటున్నారు. ఆ ట్రక్కుల్లో బోల్డ్ అంత డబ్బు ఉంది అంటున్నారు సార్. ఏంటి సార్ అసలు ఉమ్. వీటిలో నిజమెంత? ఎస్పెషల్లీ చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంక్లూడింగ్ కొడాల నాని కూడా అమెరికాలో గ్రీన్ కార్డులు అప్లై చేసుకొని చాలా మంది విదేశాలు చెక్కేస్తారు అన్నది మాత్రం చాలా విరివిగా వినపడుతుంది. ఇది ఎవరు తెలుగుదేశం వాళ్ళ దగ్గర వినపట్లేదు సార్, ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుకుంటుంది. అసలు ఒకటి, పార్టీ ఓడిపోయినంత మాత్రం వీళ్ళు దేశాలు విడిచి పారిపోవాలా, లేదా ఇవన్నీ ఊహాగానాలైనా, లేకపోతే ఇందులో ఏమైనా నిజాలు ఉన్నాయా? పెద్దిరెడ్డిది వల్లభనేని వంశీది ఊహాగానం ఏం కాదండి. ఉమ్, పెద్దిరెడ్డి ఇలాగా మైనింగ్ ఇక్కడ వ్యవహారాలు మొత్తం ఆపేసి ఉన్న ఎక్విప్మెంట్ మొత్తాన్ని సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్న మైనింగ్ దానికి తరలించేశాడు. ఇలా తరలించేశాడు, అందులో ట్రక్కుల్లో డబ్బులు వెళ్ళినాయి అని అవన్నీ మాట్లాడుతూ ఉంటే పెద్దిరెడ్డి బయటకు వచ్చే చెప్పాడు, మేము ఇక్కడ నుంచి ఎక్విప్మెంట్ ని సౌత్ ఆఫ్రికా పంపించాము, మేము అక్కడ మైనింగ్ కావాల్సి వచ్చి మేము పంపించాము అని పెద్దిరెడ్డే చెప్పాడు. తర్వాత ఆయన కూడా వెళ్తాడు. ఇంక మా ఎక్విప్మెంట్ వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎందుకు ఇక్కడ, ఎందుకు ఈ 5 సంవత్సరాలు మైనింగ్ చేశారు కదా, ఇక మిగతా చేయటానికి ఏం లేదా, అయిపోయిందా మైనింగ్ ఇక్కడ? సౌత్ ఆఫ్రికాకి ఎక్విప్మెంట్ పంపించేసుకోవాల్సినంత పని పట్టిందా? లేదు, ఎక్విప్మెంట్ సౌత్ ఆఫ్రికాలో దొరకదా? అక్కడ ఇక్కడ మైనింగ్ ఇక్కడ, అక్కడ మైనింగ్ అక్కడ చేయలేరా? ఒక 10 కాంట్రాక్టులు ఉన్నాయి అనుకోండి 10 దేశాల్లో, ఒక చోట కొన్న ఎక్విప్మెంట్ని 10 దేశాలు తిప్పుతారా ఏంటి? అవి అక్కడ అక్కడ ఉంటది కదా. కానీ ఇక్కడ మైనింగ్ ఆపేశారు కాబట్టి ఇక చెయ్యరు కాబట్టి వెళ్ళిపోతారు. ఆపారు, ఎందుకు ఆపుతారు? ఇన్నాళ్లుగా చేసిన మైనింగ్ ఇప్పుడు ఎందుకు ఆపారు అని అంటే, ముందస్తు జాగ్రత్త, రేపు దేని ప్రభుత్వం రాదు అనే ఒక నమ్మకం. ఇక మన ఇక్కడి నుంచి మనం వైండ్ ఆఫ్ చేసుకొని ఇన్నాళ్ళు మనం చేసిన పని మనకి రివర్స్ వస్తుంది కాబట్టి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అటు టూర్ చేస్తా ఉంటే, బస్సు యాత్ర చేస్తా ఉంటే ఎంత గొడవ చేశాడు, రాళ్ళు లేపించి ఏం పని చేశాడు పెద్దిరెడ్డికి తెలుసు కదా బాగా. దాంతో పాటుగా అసలు కుప్పంలో సైతం చంద్రబాబు నాయుడిని ఓడిస్తామని కుప్పం వెళ్ళి అనేక రకాలైన రాజకీయాలు చేశాడు. వాటన్నిటికీ ఇప్పుడు రిటార్ట్ వచ్చే సమయం. అంటే ప్రభుత్వం మారిపోతే గనక వీళ్ళందరి మీద ఖచ్చితంగా రిటార్ట్ ఉంటుంది అనేది ఇప్పుడు వాళ్ళు నిర్ణయం చేసుకుని వాళ్ళు ఇక్కడి నుంచి చెక్ చేస్తున్నారు. ఇక అలాగే సార్. వల్లభనేని వంశీ అయితే ఆల్రెడీ 4 రోజుల కిందటే ఈ ఆ, అమెరికా వెళ్ళిపోవటం జరిగింది. ఆయన ఇప్పుడు ఆల్రెడీ టెక్సాస్ లోనే ఉన్నాడు. ఆడ గ్రీన్ కార్డుకి అప్లై చేసుకున్నాడు. లేదు, అది ముందు ఎప్పుడు 6 నెలల కిందటే అప్లై చేసుకున్నాడు. దాని తాలూకు వ్యవహారాలు ఫాస్ట్ అప్ చేసుకుంటానికి వెళ్ళాడు అని అంటున్నారు. కానీ ఆయన గ్రీన్ కార్డు అప్లై చేసుకుంది, ఆయన అమెరికా వెళ్ళింది రెండు నిజమే. ఎందుకు వెళ్ళిపోయాడు ఇప్పుడు? గన్నవరంలో రేపు మ- జూన్ 4వ తారీఖున అక్కడేం కౌంటింగ్ లేదా? దేశం అంతా కౌంటింగ్ జరిగితే ఆ గన్నవరంలో జరగదా? అక్కడ గన్నవరంలో ఉన్న కౌంటింగ్ ని మేనేజ్ చేసుకోవాల్సింది ఈ క్యాండిడేట్ పని కాదా? కౌంటింగ్ చూసుకునే పని లేదా? ఎవరు చేస్తారు? పార్టీ నాయకులు వెళ్ళారు అనుకుంటే అది వేరేనండి. మరి కింద వీళ్ళు ఎమ్మెల్యేలు కదా, వీళ్ళ మంత్రాంగం వీళ్ళు చేసుకొని వీళ్ళు వీళ్ళు చేసుకోవాల్సిన వాళ్ళని పందని పంపించుకొని కౌంటింగ్ ఏజెంట్లను కూడా ఆడ పెట్టుకొని వీళ్ళు అనునిత్యం చూసుకోవాలి కదా. స్ట్రాంగ్ రూముల్లో ఈ ఈవీఎంలు ఏమాత్రం భద్రంగా ఉన్నాయి అని వీళ్ళు కూడా వెరిఫై చేసుకోవాలనే అవకాశం కూడా వీళ్ళకు ఉంది కదా. అవన్నీ చేసుకోరా? చేసుకోకుండా అమెరికా వెళ్ళిపోయారు ఆడికెళ్ళి గ్రీన్ కార్డ్ ట్రై చేస్తున్నాడు అని అంటే ఏమనుకుంటారు? ఎందుకంటే ఇంతకు ముందు మనం చేసిన పనులన్నీ మనకి రివర్స్ అవుతాయి, ఖచ్చితంగా మనకి అధికారం ఉండదు అని వాళ్ళు నిర్ణయించుకున్నారు కాబట్టి అటు వెళ్ళిపోయారు. అలాగే మరి సార్. 5 సంవత్సరాల తర్వాత మీ తిరిగి మీ వచ్చి మళ్ళీ అప్పుడు రాజకీయం మొదలు పెడతారేమో తెలియదు కానీ. మీరేమో ఇలా చెప్తున్నారు, ఒక పక్కన చూస్తే వైవి సుబ్బారెడ్డి గారేమో
9వ తారీఖు 9 గంటల 38 నిమిషాలకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి ఆయన డక్క బజాయిస్తున్నాడు. సో అవును. అలాంటప్పుడు వీళ్ళు ఎందుకు పారిపోతున్నారంటారు? వాళ్ళు వైవి సుబ్బారెడ్డి ఆ ముహూర్తం ఎందుకు నిర్ణయించుకొని తీసుకొని వచ్చాడు, అప్పుడు ఎందుకు ప్రమాణ స్వీకారం చేస్తాడు అనే దానికి ఎటువంటి లాజిక్ లేదండి. ఉహు, జగన్మోహన్ రెడ్డి మొన్న లండన్ వెళ్ళబోతా మనం గతంలో సాధించిన 151 సీట్ల కంటే ఇంకా ఎక్కువ సీట్లే సాధిస్తాం అని చెప్పెళ్ళాడు. దానికి ఏమన్నా లాజిక్ ఉంటుందా? ఈరోజు గ్రౌండ్ లెవెల్లో నుంచి వస్తున్న రిపోర్ట్ ప్రకారంగా కానీ, కొన్ని ఇంటర్నల్గా వస్తున్న కొంత సమాచారం ప్రకారం కానీ, ఒక 115 120 సీట్లతోటి తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది అని మనకు అందుతున్న సమాచారం. లేదు మాకు 135 వస్తాయి 140 వస్తాయి అని మరి టీడీపీ నాయకులు అంటున్నారు. దానికి ఏం లాజిక్ ఉందని నేను చెప్పలేను కదా. ఏం ఉన్నా కానీ ఒకళ్ళు ఎవరు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఇన్ని సీట్లు ఖచ్చితంగా వస్తాయని చెప్పి వెళ్ళటం వెనక ఒక ఉద్దేశం ఉందని ఒక కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు ప్రజలకు డీబీటీ ద్వారా డబ్బులు వేసి ఓట్లని ఆకట్టుకోవటం కోసం ఓ 14,400 కోట్ల రూపాయలు రెడీ చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అది ఎన్నికలు అయిపోగానే మరి వేయొచ్చుగా, వేయలా, ఆపి పెట్టారు. పెట్టి వాళ్లకు కావలసిన వాళ్ళందరికీ దాన్ని కాంట్రాక్టర్లకి వాళ్ళకి వీళ్ళకి పంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే అధికారులు ఎన్నికలు అయిపోయినాయి కదా, ఇప్పుడు ఏదైనా తేడా జరిగి విపక్షంలో ఉన్న వాళ్ళు వచ్చారనుకోండి, ఈ అధికారులు ఇప్పుడు మీరు ఎందుకు రిలీజ్ చేశారు అని అడిగే అవకాశం ఉంటుంది. దాంతో ఇప్పుడు ఏదైనా కంప్లైంట్ పెడితే ఎన్నికల కమిషన్ కూడా ఈ అధికారుని బాధ్యుడిని చేసి అతన్ని సస్పెండ్ చేసే పని దాకా వస్తుంది. మొన్న జరిగిన అల్లర్లకి మరి పల్నాడు జిల్లా ఎస్పీ సస్పెండ్ అయిపోయాడు, అనంతపురం ఎస్పీ సస్పెండ్ అయిపోయాడు. ఇవన్నీ చూసిన తర్వాత అధికారులు వాటిని మీరు బడ్జెట్లో పెట్టి వచ్చినవి మాత్రమే మేము రిలీజ్ చేస్తాం తప్ప మీ మౌఖిక ఆదేశాలతోటి కానీ మీరు చేయమన్న పని కానీ ఇక చేయమని భీష్మించు కూర్చున్నారు. 14,400 కోట్లలో నాకు తెలిసి ఒక 1,500 కోట్లు రిలీజ్ అయి ఉంటాయి. ఏది ఈ డీబీటీకి ముందుగా అనౌన్స్ చేసి ఉన్నారు కాబట్టి. కానీ మిగతా 13,000 12,000 నుంచి 13,000 కోట్ల దాకా ఆడ డబ్బు కనిపిస్తా ఉంది. ఎవడు ఊరుకుంటాడండి డబ్బు కనిపిస్తా ఉంటే? ఎక్కడైనా గనులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, డబ్బు ఉంది అని అంటే అక్కడ వైసీపీ నాయకులు వాలిపోతారు. జగన్మోహన్ రెడ్డి చిట్ట చివరి అస్త్రంగా ఈ అధికారులందరూ ఏదో ఒక రకంగా మేనేజ్ చేయటం కోసం తిరిగి అధికారంలోకి మేమే వస్తామని నమ్మబలికి వెళ్ళాడు. కానీ వీళ్ళు నమ్మలేదు, వీళ్ళు ఏం రిలీజ్ చేయటం లేదు. అందుకోసం అని చెప్పి ఇప్పుడు 9వ తారీఖున మేము 9 గంటల 38 నిమిషాలకి ప్రమాణ స్వీకారం ముహూర్తం కూడా పెట్టామని అంటే ఇది దానికోసం చేశారని అనుకోవద్దా? అంతా ఒక మ్యానిపులేషన్. వీళ్ళు అంటారు చూడండి, కామమ్మ మొగుడు అంటే కామోస్ అనుకున్నాం అన్నట్టు వెనకటికి ఒక సామెత ఉండేది. ఆ సామెతలాగా వీళ్ళు ఇలాగా వరుస పెట్టి ఈ ఒక గోబెల్ ప్రచారం చేసుకుంటూ వెళ్తే గబక్కన అధికారులు ఏమైనా పడ్డారనుకోండి 12,000 కోట్లు మాయం చేసి అవతల పాడేయచ్చు. దాని ఒక్కదానికి స్కెచ్ చేసి ఈ మాటలు మాట్లాడుతున్నారు. రేపు గెలవలేదు, మరి మరి 9వ తారీఖు ప్రమాణ స్వీకారం ఎట్ట చేస్తాడు? 4వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలోపు తేలిపోయిద్ది కదా గెలుస్తుంది గెలవంది. మరి గెలవలేదు అనుకోండి 9ని మరి ముహూర్తం పెట్టి అనవసరంగా ఒక ముహూర్తం వేస్ట్ పోయినట్టే కదా. ఉహు. చాలా రకాలుగా చాలా ఉంటాయి. మొన్న బొత్స సత్యనారాయణ కూడా ఇదే మాట చెప్పాడు, 9వ తారీఖు మేము వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నామని. కానీ బొత్స సత్యనారాయణ మొహం చూస్తే ఆ రోజు మాట్లాడుతున్న మాటలు ఒక రకంగా ఉన్నాయి, మొహం చూస్తే ఏంది మనం అధికారంలోకి వచ్చేది అన్నట్టుగా ఏలాడేసుకొని ఉంది. ఏం చెప్పాలి వీటన్నిటిని? బొత్స పాపం కొద్ది కొంతమంది కళ్ళు ఒకటి మాట్లాడుతుంటే నోరు మరొకటి మాట్లాడుతూ ఉంటుంది. దానికి లాజిక్ పాడు ఏమీ ఉండదు. అంటే బొత్స ఎలాగో అట్లాగనే తెలుగుదేశంలోకి వచ్చేస్తున్నాడు కదా సార్, ఆ, ఆయన ఎలాగో తెలుగుదేశంలోకి వచ్చేస్తున్నాడు కాబట్టి క్లియర్ గా చెప్పాడు అనమాట. జగన్మోహన్ రెడ్డి చెప్పమన్నాడు కాబట్టి చెప్పాడు. అలాగే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో అది మోహన్ ద్వారా వెల్లడిచ్చాడు అనమాట. అదే అదే అందుకని వాళ్ళ ఎత్తులు వేసుకుంటూ ఉంటే అసలు గ్రౌండ్ లో ఇబ్బంది పడేది ఎవడు? జగన్మోహన్ రెడ్డో వైవి సుబ్బారెడ్డో కాదు కదా. అవును. రేపు తన్నులు తినాల్సి వస్తే ఒక వల్లభనేని వంశీ తన్నులు తినాల్సి వస్తుంది. మొన్ననే కాలర్ పట్టుకున్నారు ఉమ్. వల్లభనేని వంశీని. చాలా రోజులుగా ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. నేను బేషరతుగా సారీ చెప్పేసేసాను,
నాకు ఏదో నో నో తొత్తరలో నోరు జారి వచ్చిన మాట అది, టంగ్ స్లిప్ అయ్యింది అని. కానీ అంతకు ముందున్న వంశీ అలా మాట్లాడేవాడు కాదుగా. అవును. ఉమ్. 6 నెలలకు ముందున్న వంశీ ఇలా మాట్లాడలేదు కదా. అది కదా మనం పరిగణలోకి తీసుకోవాల్సింది. దీని అంతటినీ తీసుకొని ఇప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు. లోకేష్ రెడ్ బుక్ తో భయం ఒకటి ఉంది వీళ్ళల్లో. మరి చేస్తారో చేయటం కుదరదో తర్వాత అంశం. కానీ వీళ్ళు దొరికితే గన్నవరంలో టీడీపీ ఆఫీసుని పగలగొట్టి మన ఆ, పట్టాభి జాతీయ అధికార ప్రతినిధిని ఆయన వెళ్తే ఆయన అరెస్టు చేపించి ఆ పోలీస్ స్టేషన్ ఈ పోలీస్ స్టేషన్ అని అర్ధరాత్రి దాకా తిప్పి ఒక 3 ముసుగులు వేసుకొని వచ్చి కొట్టారు. అందులో కొడాలి నాని వల్లభనేని వంశీ ఉన్నారనేది పుకారు కూడా ఉంది ఆ రోజున. ఉమ్. రేపు అదే పరిస్థితి మరి వాళ్ళిద్దరికి జరిగితే ఎవడండి బాధ్యత? జగన్మోహన్ రెడ్డి వచ్చి కాపాడతాడా, వైవి సుబ్బారెడ్డి వచ్చి కాపాడతాడా? అందుకని ఎవరి వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. అందుకని ముందుగానే వెళ్ళిపోయారు. ఒకవేళ నిజంగానే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచే ఆ, ప్రమాణ స్వీకారం ఉంటే ఫస్ట్ వచ్చేది వీళ్ళే మళ్ళీ అక్కడి నుంచి అల్లా. మళ్ళీ పెద్దిరెడ్డి మళ్ళీ ట్రక్కులన్నిటిని వెనక్కి తెప్పిస్తాడేమో మిషనరీ మొత్తాన్ని. కానీ ఉంటే మాత్రం దొరికిపోతాంగా. ఒక్క 0.5% అయినా కూడా ఛాన్స్ తీసుకోకూడదు కదా. అందుకని వీళ్ళందరూ ముందే చెక్ చేశారు. పోయిన జగన్మోహన్ రెడ్డి వస్తాడా రాడా అనే అనుమానాలు కూడా ఇప్పుడు చాలా మందిలో ఉన్నాయి. ఆ క్వశ్చన్లు కూడా అడుగుతూ ఉన్నారు చాలా మంది కామెంట్లలో. ఉమ్. అయినా కానీ ఆయన రాక తప్పదు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి కోర్టు ద్వారా పోతాడండి? పర్మిషన్ తీసుకొని వెళ్ళాడు, లేదంటే ఇంటర్పోల్ పట్టుకొని తీసుకొస్తుంది. ఇంతకుముందు విజయ్ మాల్యా వెళ్ళాడు, నీరవ్ మోడీ వెళ్ళాడు అని అంటే వాళ్ళు కోర్టు పర్మిషన్ తోటి కాదుగా వెళ్ళింది. వాళ్ళు వాళ్ళు పారిపోయారు. అరెస్ట్ కాకముందనే మేనేజ్ ఉమ్. చేసుకొని వెళ్ళిపోయారు. కానీ ఉమ్. జగన్మోహన్ రెడ్డి అట్ట కాదు, కోర్టు యొక్క పర్మిషన్ తీసుకొని వెళ్ళాడు. చచ్చినట్టు వచ్చి తీరాలి, రాకపోతే ఏ దేశంలో ఉన్నా సరే పట్టుకొస్తారు. జగన్మోహన్ రెడ్డి కంపల్సరీ వస్తాడు సార్, ఎందుకంటే ఆయనకి ఎలాగో మోడీ గారి సపోర్ట్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి భయం లేదు ఆయన ఇక్కడ పార్టీ నడపాలి. ఉమ్. ఆయన మీద ఉన్న అన్నిటినీ ఏదో ఒక రకంగా ఇంకా ప్రొలాంగ్ చేసుకునే ప్రయత్నాలను చెయ్యాలి. నయాన భయాన ప్రలోభ పెట్టో ఏదో ఒకటి చేసి ఆయన చెయ్యాలి. అవన్నీ చేసుకోకుండా అక్కడ ఉంటే ఆయన అరెస్ట్ చేసి తీసుకురావటం తప్ప వేరే కుదరదు. ఈ పారిపోయాడనే మెష్ తోటి జైల్లోనే పెడతారు, మళ్ళీ బయట తిరగటం కుదరదు. ఉమ్. అందుకని కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, వీళ్ళు మాత్రం రారు. యా. సో డెఫినెట్గా సార్, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కూడా ఇప్పుడు వల్లభనేని వంశీ పెద్దిరెడ్డి అయితే చాలా క్లియర్ ఇండికేషన్స్ వచ్చేసినాయి వాళ్ళు వెళ్ళిపోతున్నారని. వాళ్ళే కాకుండా ఇంకా చాలా మంది కూడా లైన్లో ఉన్నారంటున్నారు. అది లోకేష్ రెడ్ బుక్ అవ్వచ్చు, లేదంటే వీళ్ళు పదవుల్లో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన అకృత్యాలకి ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత కూడా అవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళు అవును. ప్రజలను కూడా అంత ఈజీగా ఫేస్ చేయలేరు రేపు పొద్దున. సో డెఫినెట్గా ఇవన్నిటిని తట్టుకోలేక కంపల్సరీ వీళ్ళందరూ స్టేట్ వదలవచ్చు, కంట్రీ వదిలి కూడా పారిపోవచ్చు. చూద్దాం సార్, అవును. జూన్ 4 తర్వాత ఒకసారి దీని గురించి మాట్లాడుకోవచ్చు విపులంగా. ఎస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.